చేపట్టారు. మళ్ళీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు. అదే పిసిసి పదవిని, అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం. మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ పార్టీ ఖాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను రావాలని, కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి అని ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈరోజు ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు, మీడియాకు తెలియని విషయం కాదు, ప్రజలకు తెలియని విషయం కాదు. కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైనే. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు, చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి.
ఈ కేసులో ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకెత్తి ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ అదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుద్దండి నేనేం చెబుతా? కాదు 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలిగిపోయారని చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతే రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తున్నారా? ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారు అనుకో, కాదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేనైనా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగెత్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి. అదే ఇప్పుడు నేను 4వ వాడి మీద పోటీ చేస్తాను, వెళ్ళి అడగండి. గంటకు ఒకటి పూటకు ఒకటి మారుతాడు. ఆడిని వదిలేసి నలుగురిని మారితే మమ్మల్ని అడుగుతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా. పదవులు నా ఏకముఖతో సమానం. నాకు ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు ఒకే మాట చెప్తున్నారు, ఇక్కడ పనికిరాని చేత అక్కడ పనికి వస్తుందా, ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని ప్రతి మీటింగ్ లో అదే మాట. మీరు అడగండి తమ్ముడు. చంద్రగిరిలో 78లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత కుప్పం వెళ్ళాడు. 79, 83లో చంద్రబాబు చంద్రగిరిలో ఓడించారు కదా. ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అతని సొంత నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది కదా. చంద్రబాబు నిన్నే వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి చౌట. మరి ఈ సన్నాసి ఈ వెధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవరా పిచ్చిన కొడకని చెప్పి అడగండి, నన్ను అడుగుతావు నువ్వు. ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను మార్పు చేశారు, కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే 175 మందిని మార్చేస్తారు కదా. ఒక 40 మందిని 30 మందిని ఎందుకు మారుతారు? కాదు, ఇప్పుడు నేను గెలుస్తా, నాకు సీట్ ఇస్తున్నాడు, పక్క కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశం లేదు. నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా. నువ్వు ఎవరిని పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంట్రా ఒర్రాయి గారే అన్నావు అనుకో, నీ మీద ఉంటుంది. కాబట్టి నాకు ఏరు కదా ఓటు, వీడు పనికిరానాడు, వీడు అయితే కనుక మేము ఏ ఓటు వేయమని చెబుతారు. ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ 303 మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు? కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి సీట్లు ఇచ్చేద్దా? చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా? ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరూరు ఎందుకు పెట్టాడు? సంకనాగదేవని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా? లేకపోతే ఎమ్మెల్యే పాయకరావుపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? బుచ్చి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్న కొడుకు ఆ పక్కన పనికి వచ్చాడు ఆడికి. గద్దె రామ్మోహన్ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు? విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు? దేవినేని ఉమాగాడిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు? అంటే ఈడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం. సొల్లు మాటలు 420 మాటలు చంద్రబాబు. మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి, అడన్నీ దొంగ మాటలు చెబుతాడు. ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగామ మైలవరం ఎట్లా గెలిచాడు? అక్కడ పనికిరాన్న కొడుకు ఇక్కడ పనికి వచ్చాడు. గద్దె రామ్మోహన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు. విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు? అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినిగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యే ఎట్ట చేశారు 94లో. మళ్ళీ బందర్ ఎంపీ ఎట్ట చేశారు, మళ్ళీ తీసుకెళ్ళి అవినిగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు. డివై దాస్ దేవురు పామర్రా? అది ఇవన్నీ పనికిరాని మాటలు. ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి సొల్లు పురాణం నన్ను అడుగుతారు. అటువంటి వెధవలు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. పార్టీ విరోధం కాదు కదా, కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి
దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఆ కుటుంబంకి వెళ్ళి ఆ సభ్యుల ద్వారా వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి కష్టాల్ని దూరం చేస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన సంక్షేమ పథకాల్లో ఎవరు దేనికి లబ్ధిదారులో ఐడెంటిఫై చేసి ₹1 లంచం లేకుండా అన్నీ కూడా వాళ్ళ ముంగిట్లోకి వచ్చేలాగా చేస్తున్నారు. కాబట్టే ఆ వాలంటీర్ వ్యవస్థ వెంట్రుకు కూడా నువ్వు పీకెళ్ళవు పవన్ కళ్యాణ్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఓడిపోతాం 2024లో అని స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించడమే కాకుండా ఆ గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా అది కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఎవరికి ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా మొదట ఫోన్ కొట్టేది వాలంటీర్కే. సో వారి ద్వారా వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి. ఇక ఈ జగనన్న సురక్ష ద్వారా ఉన్న అరాకొర ఏవైతే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ యాడింగ్స్ డిలీషన్స్ ఏవైతే రేషన్ కార్డులో ఉన్నాయో అవి కానీ మ్యూటేషన్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి దగ్గర వివరాలు తీసుకొని వాటిని అప్లోడ్ చేసి ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో అన్నీ అందుతుంటే ఇక ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తుంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. అంటే గతంలో లాగా లబ్ధిదారులకి ఇల్లు ఉండకూడదు, పెన్షన్లు అందకూడదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరించడానికి ఎవరు ఉండకూడదు, కరోనా లాంటిది వస్తే అందరూ చచ్చిపోవాలి, ఎవరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండకూడదు. ఇలాంటి ఒక దరిద్రమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని సిగ్గు ఎగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన మొదట్లో చాలా చులకనగా ₹5,000కి ఏం ఉద్యోగం, గోనె సంచులు మోసే ఉద్యోగమా, అసలు వీళ్ళు మొగుళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి ఎంత నానా యాగి చేస్తున్నారు అంటూ చాలా చులకనగా మాట్లాడారు. ఎప్పుడైతే కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించి ప్రతి కుటుంబానికి కూడా ఫీవర్ సర్వే నుంచి వాళ్ళకి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి ₹1000 రేషన్ కూరగాయలతో పాటు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం వరకు ఏ విధంగా అందించారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా శభాష్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తర్వాత చంద్రబాబు నాయుడుకి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటో. తన తప్పు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను అంటూనే తన దత్తపుత్రుడితో ఈరోజు ఇంత విషం చిమ్మిస్తున్నాడన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.